వెల్కమ్ టు దృశ్యం న్యూస్. ఇందిరమ్మ ఇండ్ల అభివృద్ధి పేరుతో వేబిల్ పొంది అక్రమంగా ఇసుకను ప్రైవేట్ వ్యక్తులకు అమ్మిస్తున్నారు. ఇక వివరాల్లోనికి వెళ్తే నిజామాబాద్ జిల్లా వర్ణి మండలం గ్రామ పంచాయతీ సత్యనారాయణపురం పరిధిలో కొంతమంది ఏజెంట్లుగా మారి ఇందిరమ్మ ఇండ్ల అభివృద్ధి పనుల పేరుతో బయట వ్యక్తులకు అధిక రేట్లకు అమ్ముకుంటూ జేబులు నింపుకుంటున్నారు. మరియు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రతి పేదవాడికి ఇందిరమ్మ ఇల్లు కట్టుకునే వారికి ఉచితంగా ఇసుక ఇవ్వాలని స్వయాన రాష్ట్ర తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక ప్రెస్ మీట్లో ముఖ్యమంత్రి మాట్లాడుతూ ఇందిరమ్మ ఇండ్లకు ఇసుక ఉచితంగా ఇవ్వాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. పేదవాడి ఇంటికి ఇందిరమ్మ ఇసుక ఉచితంగా అందించాలని చెప్పడం జరిగింది. కానీ వర్ణిలో కొంతమంది అక్రమార్కులు మాత్రం ఇందిరమ్మ ఇండ్ల పేరుపై వేబిల్లు పొంది ఏజెంట్లుగా మారి ట్రాక్టర్ ట్రాలీ ద్వారా ప్రైవేట్ వ్యక్తులకు ఇందిరమ్మ ఇసుక అమ్మేస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం ఉచితంగా అందిస్తున్న ఇసుకను కొంతమంది డంపుగా వేసి అర్ధరాత్రి సమయంలో ప్రైవేట్ వ్యక్తులకు అధిక రేట్లకు అమ్మిస్తున్నారు. మరియు పేదవారికి ఇందిరమ్మ ఉచిత ఇసుక అందక ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికైనా ఉన్నత స్థాయి అధికారులు ఇసుక మాఫియా వ్యక్తులపై ప్రత్యేక నిఘా ఉంచి ఉక్కుపాదం మోపి చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకోవాలని ఇందిరమ్మ లబ్ధిదారులు ఆరోపణలు చేస్తున్నారు. దృశ్యం న్యూస్ వర్ణి మండల రిపోర్టర్ ఎస్ చందర్. ఇందిరమ్మ అయితే అడిగి అసలు అందరు వర్ణులు వర్ణి మొన్న నచ్చింది మొత్తం వర్ణికి పోసి కాదు. ఇందిరమ్మ వేబిల్ పొంది నువ్వు బయట వాళ్ళకి పోసి ఎట్లా? ఇందిరమ్మ వేబిల్ పొంది కానీ అక్కడ ఇప్పుడు వేబిల్ అక్కడ నువ్వు బయట ఎందుకు వేస్తున్నావు? కావాలని బయట ఎందుకు వేస్తున్నావు? బయట ఎందుకు వేస్తున్నావు అన్న? ఇప్పుడు ఇది ఇందిరమ్మ తీసుకో. నీకు ఎవట్లేదు. నువ్వు బయట ఎందుకు వస్తున్నా అడుగుతున్నా. ఇప్పుడు ఖాళీ అన్న, ఖాళీకి వస్తున్నాయి. ఫోన్ చేయమంటే ఇప్పుడు మరోసారికి రాలే కదా ఇప్పుడు ఆడికి వచ్చి ఎంఆర్ఓ మాట్లాడుతాం. ఇందిరమ్మ ఇల్లు కావాలి సార్. బయట ఎందుకు పోసినావు అంటున్నా అడుగుతున్నా. బయట ఎందుకు పోసినావు మరి? సరే ఓకే, సార్తో మాట్లాడతాను.